విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మటానికి చంద్రబాబు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తయారైనని అర్థం. ఒక్కసారి ఇది ప్రైవేటైజ్ అయితే మనం గంగవరం పోర్టులో చూస్తున్నాం. అదానీ చేతుల్లోకి పోగానే అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ ని ఎట్లా వెనక్కి పంపించారు. ఈ రోజున వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది. ఈ అదానీ గంగవరం పోర్టులో స్థానికులు ఎవరు కూడా ఎంప్లాయ్మెంట్ లేని పరిస్థితి. స్థానికులకు ఉద్యోగాలు దొరకవు. బయట రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళే ఉద్యోగాలు ఉంటాయి. ఈ ప్రైవేటైజ్ అయినప్పుడు రిజర్వేషన్లు కూడా అమలు కావు. బీసీల రిజర్వేషన్ కానీ, ఎస్సీల రిజర్వేషన్ కానీ, ఎస్టీల రిజర్వేషన్ కానీ అమలు కాదు. అందువల్ల మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించాలా. ఈ ప్రాంతం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉన్నాడు. అలానే ఎక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఈ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ సమస్యలు ఇట్లా ఎందుకున్నాయి చెప్పండి.